సంవత్సరాలన్నా నాకు నా లైఫ్కి ఏది మంచి ఏది చెడో ఇది ఆలోచించుకోవడానికి కూడా పనికిరానా నేను? అయినా ఈ 1 yearలో నేనేం చేశాను నాకు తెలిసిన అన్న. ఇది డిగ్రీ చదివే దశ, మన భవిష్యత్తు కోసం సరైన నిర్ణయం తీసుకునే దశ. మనం ఇప్పటివరకు చూసిన లైఫ్ అంతా ఒక ఎత్తు అయితే ఈ డిగ్రీ లైఫ్ మరో ఎత్తు. అమ్మా నాన్నలకు మన మీద చాలా ఆశలు ఉంటాయి, మనకేవో ఆశయాలు ఉంటాయి. లైఫ్లో స్నేహం, ప్రేమ, లక్ష్యం ఈ 3 ఇంపార్టెంట్. ఏ లక్ష్యాన్నైనా ప్రేమతో బంధించి స్నేహంతో ముడేస్తే భవిష్యత్తు భూగోళం అంతా, ఆనందం ఆకాశం అంతా. లైఫ్ ఈజ్ ఏ ఛాన్స్, లివింగ్ ఈజ్ ఏ చాయిస్, ఫాలో ద హార్ట్, ఫ్యూచర్ ఈజ్ అవర్స్. ఇదే మన స్నేహ గీతం. మీ వివి వినాయక్. ఇప్పుడు చెప్పురా. నా పేరు రవి సార్. ఎంసెట్ ర్యాంక్ 1590. అమ్మ నాన్న చిన్నప్పుడే పోయారు సార్. పెరిగిందంతా బంధువుల ఇంట్లోనే. ఇంటర్ హాస్టల్కి వెళ్ళిపోయాను సార్. అమ్మా నాన్న లేరా తమ్ముడు? లేరన్నయ్య. పోరా, నేను ఏడిపించలేను. పోరా పో. అన్నయ్య, మీరు చేస్తున్న పని తప్పు అని మీకు అనిపిస్తే అందరినీ వదిలేను. అంతేగాని అమ్మా నాన్న లేరని నాకు సెపరేట్ డిస్కౌంట్స్ అక్కర్లేదు. అసైన్మెంటేగా ఇవ్వండి. ఏంట్రాడు? పేరు శైలు. పేరు బాగానే ఉంది, ఏంటో తీరే అస్సలు బాగాలేదు. ఒక్కటి చెప్పిన పని చేయటది. ఇలా కాదు కానీ ఆ పువ్వు, ఈ పువ్వు తీసుకెళ్ళి అక్కడ ఎల్లో షర్ట్ వేసి కూర్చున్నాడు చూడు సీనియర్, అతనికి ఈ పువ్వు తీసుకెళ్ళి ఇచ్చి ఐ లవ్ యూ చెప్పు. కమాన్ టేక్ ఇట్. సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదా నీకు? తీసుకో, గో. ఏయ్ చల్ బే. సార్, ఆ సార్ మీకు ఐ లవ్ యూ చెప్పమన్నారు సార్. మీరంటే చాలా ఇష్టం అంట సార్. హీ లవ్స్ యూ సార్. యూ థింక్ అబౌట్ ఇట్ సార్. నీ అబ్బా పేరు కృష్ణ. కృష్ణుడు మంచి బలులా గెటప్ ఏంట్రా? మొదటి రోజే అమ్మాయిల్ని పడేద్దాం అనుకుంటున్నాడు మనోడు. కాలేజీ ఫస్ట్ డే కదా సార్, డీసెంట్గా రెడీ అవ్వమని నాన్నగారు చెప్పారు. నీ ఎంసెట్ ర్యాంక్ ఎంత బాబు? 950 సార్. అబ్బో, మనోడు బూస్ట్ తాగి మరీ చదువుంటాడు రోయ్. అవును సార్, మా నాన్నే బూస్ట్ కల్పించేవారు. ఎంతైనా నేను కాలేజ్ టాపర్ కావాలని ఆయన ఆశ సార్. ఆశలు చాలా ఉన్నాయి కానీ నీ హాబీస్ ఏంట్రా? డ్యాన్స్ అంటే బాగా ఇష్టం సార్. ఏది ఓ స్టెప్ అమ్మా? ఇప్పుడు చెయ్యి. మన కాలేజ్కి మైకిల్ జాక్సన్ వచ్చేసాడు రా. అవును రోయ్. థ్యాంక్ యూ సార్. రాగిపెట్టి ఒకటి ఇచ్చాననుకో, అప్పుడు పాడతావు. ఒరే మామా, పాట పాడమంటే పోస్ట్ దొబ్బుతుందిరా. ఇట్రా ఇట్రా అమ్మా, ఇట్రా. సార్, ఎందుకు సార్ అమ్మాయిలు నేర్పిస్తారు? అబ్బో వచ్చాడు రో లార్డ్ కృష్ణ. జయ కృష్ణ ముకుంద మురారే. మూసుకుంటా. ఒరే మామా, ప్రిన్సిపల్ వస్తున్నారు రా. పోదాం పదండ్రా. హాయ్, ఐమ్ కృష్ణ. హాయ్, ఐమ్ పూజ. రాయ్, పేరేంట్రా? రామ్ గోపాల్ వర్మ. అంటే ఆయన పెద్ద ఫ్యాన్ అన్నయ్య. నా పేరు అర్జున్ అన్నయ్య. డైరెక్టర్ అయిపోదామనే. మరి ఇంజనీరింగ్ కాలేజ్కి ఎందుకు వచ్చావురా? ఓ సీటు బొక్క. ఫాదర్ ఫోర్స్ చేశారు అన్నయ్య. మదర్ ఫోర్స్ చేస్తే డాక్టర్ అయిపోతావా? అయిపోతానేమో. రే, అది కాదు కానీ నేను పనికొస్తానంటావురా? అంటే దేనికన్నయ్య? సినిమాల్లోకి రా. అమ్మాయి అంటే అన్నయ్య, రోజు అద్దంలో చూసుకుని మీకే ఇంత డౌట్ ఉంటే నేనేం చెప్తానన్నయ్య? వారేవయ్యేవి ఫేస్ అచ్చం హీరోలా ఉంది బస్. ఇప్పటికి 20 సార్లు పాడానన్నయ్య. పర్లేదు, పాడుబే. నా కర్మ. వారేవయ్యేవి ఫేసు అచ్చం హీరోలా ఉంది బాసు. ఇన్ని వందల మంది ఉన్న ఈ కాలేజ్లో ఈ 5గురు మాత్రం స్పెషల్. కలిసింది కామన్గా అయినా వీళ్ళ మధ్య ఉన్నది మాత్రం విడదీయలేనంత స్నేహం.
వీళ్ళంతా ఆడుతూ పాడుతూ ఎప్పుడు అల్లరి చేస్తూ అప్పుడప్పుడు చదువుకుంటూ ఇలా 4 సంవత్సరాలు గడిపేశారు. ఒక స్నేహమే మము కలిపే, ఒక బంధమే విరపూసే, సంతోషమే మది నిండే, నవలోకమే పిలిచిందే. ఏవో ఏవో ఏవేవో ఎదలో కదిలే కదలేవో, ఏవో ఏవో ఏవేవో ఎదురై నిలిచే కలలేవో. ఒక స్నేహమే మము కలిపే, ఒక బంధమే విరబూసే. ధ్యేయం ధ్యానం ఒకటై సాగే, లక్ష్యం గమ్యం ఒకటయ్యాడే, ఒక చెలిమి కోసం వేచే క్షణం, ఒక చెలియ కోసం జరిపేరణం. ఏవో ఏవో ఏవేవో ఎదలో కదిలే కదలేవో. ఒక స్నేహమే మము కలిపే, ఒక బంధమే విరబూసే. స్నేహం ప్రేమై మారే వైనం, జతగా కలిసి చేసే పయనం, ఒక నవ్వు కోసం ఓ సంబరం, ఒక మెప్పు కోసం పెను సాహసం. ఒక స్నేహమే మము కలిపే, ఒక బంధమే విరబూసే. హృదయంలో మెరిసే స్వప్నం, ప్రణయం వరమై తెలిపే సత్యం, ఎదపుటల పైన ఓ సంతకం, అది నదులు కలిసే ఈ సంగమం. ఏవో ఏవో ఏవేవో ఎదలో కదిలే కదలేవో, ఏవో ఏవో ఏవేవో ఎదురై నిలిచే కలలేవో.
యాక్షన్. నేను పెద్ద అయితే డాక్టర్ అవుతాను.